ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాటని మనం అందరం కలిసి ఆలకిద్దాం. ఎంతమంది ఆశపడుతున్నారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు అని? ఎంతమంది ఆశపడుతున్నారు? ఎంతమంది ఆశగా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రిస్టియన్ లైఫ్, ఒక క్రైస్తవుని జీవితము దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే వాక్యము మీద, దేవుని యొక్క మాట మీద క్రైస్తవుని జీవితం ఆధారపడాలి. అది మంచిది కూడా. ఈరోజు మన జీవితం కూడా మనం మొదలుపెట్టే ఎవ్రీ డే కూడా నువ్వు దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క మాటతో నువ్వు మొదలు పెడితే కనుక, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ దిస్ డే, ఈ రోజులో నువ్వు ఏం చేయబోతున్నావో, ఏం చేయాలని ఆశపడుతున్నావో, వాట్ ఎవర్ ద స్టెప్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్ డే, ఈరోజు నువ్వు ఏ అడుగైతే నువ్వు వేయాలని అనుకుంటున్నావో ప్రతి విషయంలో కూడా నీకు ప్రభు తోడే ఉంటాడు. ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యముతో కూడా నువ్వు నీ దినమును ప్రారంభించినప్పుడు. సో దట్స్ సచ్ ఎ బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు ఆల్ ఆఫ్ అస్. అంత గొప్ప ఆశీర్వాదము దేవుని వాక్ ద్వారా దేవుడు మనందరికీ అందిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఈరోజు దేవుడు మాట్లాడాలి అనుకుంటున్న మాట ఏంటి అని అంటే, మోస్ట్లీ ప్రతి వాళ్ళ మన లైఫ్ రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి అని అంటే, డెసిషన్ అని తీసుకునేటప్పుడు కానీ, లేదంటే న్యూ జాబ్ కానీ, లేదంటే వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ డైలీ లైఫ్ బేసిస్ కూడా రెండు పదాల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఎస్, నో. ఈ ఎస్, నో అనే టర్మ్స్ మీద మన లైఫ్ ఆల్మోస్ట్ డిపెండ్ అయి ఉంటుంది కదా. మనం తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్ని మనము పర్టికులర్లీ పాజిటివ్ వైబ్ లాగా మనం ఎక్కువ తీసుకుంటాం. ఎస్ అనేది ఒక పాజిటివ్ వైబ్, ఒక హ్యాపీనెస్, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ని మనం ఎస్ టర్మ్ని తీసుకుంటాం. వెన్ ఇట్ కమ్స్ టు నో, ద టర్మ్ నో అన్న వర్డ్కి వస్తే మాత్రం మనం ఈజీగా మనకి బ్లింక్ అయ్యేది ఏంటంటే ఇట్స్ ఎ నెగటివ్. నో అన్నది దాన్ని మనం ఎక్కువ ఎలా ఆలోచిస్తామంటే నెగటివ్ ఫామ్లోనే మనం ఆలోచిస్తాం. వి ఫీల్ లైక్ దట్ మోస్ట్లీ. బట్ యు నో వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్? No is far better than yes when sin is around you. పాపము నీ ఎదుట ఉన్నప్పుడు నో అన్న పదము ఎస్ కంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది కూడా. మోరోవర్ మనం ఈ ఎస్ అండ్ నో ఎదుటి మనుషుల్ని మీద బట్టి మనం ఆధారం చేసుకొని చెప్తూ ఉంటాం కదా. ఎదుటి మనిషి మనకి లవ్డ్ వన్స్ అయితే, వాళ్ళని మంచి చెప్పినా చెడు చెప్పినా, మనల్ని హర్ట్ చేసే మాటలు చెప్పినా మనం ఎస్ అనే చెప్తాం. ఈ ఎస్ అని ఒకవేళ మనకి ఇష్టం లేని వాళ్ళు మనకి ఆఫర్ ఏదైనా చేసినప్పుడు, మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు విల్ సే నో. ఎదుటి మనిషిని బట్టి మనం ఎస్ చెప్పాలా నో చెప్పాలని ఆధారపడుతూ ఉంటాం. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎదుటి మనిషిని బట్టి నువ్వు ఎస్ చెప్పాలా నో చెప్పాలని ఆధారపడకూడదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విజ్డమ్. నీ వివేచనను బట్టి దేవుడు నీకు ఒక వివేచన ఇచ్చాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిన్ను బాధ పెడుతుంది, ఏది నిన్ను హ్యాపీ చేస్తా అన్న విషయం నీకే బాగా తెలుసు. సో డోంట్ see who are telling to you, who are offering to you. నీ ఎదుటి మనిషిని బట్టి నువ్వు ఎస్ నో అని ప్లీజ్ డిసైడ్ అవ్వద్దు. మనం దేన్ని బట్టి ఎస్ నో అని డిసైడ్ అవ్వాలంటే, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేచనను బట్టి, వాక్యం ఆధారము చేసుకొని అది మంచి అయితే దానికి మనం ఎస్ చెప్పాలి. అది పాపం అయితే దాన్ని ఒప్పుకొనుకుము. అది సామెతల్లో రాయబడింది. పాపులు నిన్ను ప్రేరేపింపగా, వాళ్ళకి లవ్డ్ వన్స్ అయినా, నీకు ఇష్టమైన పని అయినా, ఏదైనా పాపము నిన్ను ప్రేరేపించగా దానికి ఒప్పుకుము. సే నో టు ద సిన్. యోసేపు నో చెప్పాడండి. ఒక అందమైన స్త్రీ నాతో శయనించు, నాతో తప్పు చేయి, ఇదిగో నాతో కలిసి ఉండు అని ఆమె ప్రేరేపించినప్పుడు యోసేపు నో అని ఒక మాటతో తెంచేశాడు. దట్ ఆ టైంలో అతను చెప్పిన నో అన్న ఒక వర్డ్ వెళ్ళాడండి. ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ లాగా నిలబడ్డాడు ఐగుప్తు దేశంలో. అయితే ఆయన్ని గోతులో వేశారో, ఎవరైతే ఆయన్ని మోసం చేశారో అదే అన్నదమ్ములకి ఫుడ్ పెట్టే అంతగా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచాడండి. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ వెన్ వి సే నో టు ద సన్. మనం ఎదుటి మనిషిని బట్టి మనం ఎస్ చెప్పామనుకోండి, ఆదాము అవ్వలాగే అవుతుంది. హవ్వ ఏం చేసింది? తినద్దన్న ఫలాన్ని తినింది కాకుండా తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి సమస్తము తెలుసు, దేవుడు మాట్లాడాడు ఆదాముతో. అయినా సరే ఇచ్చింది నా భార్య కదా అని చెప్పి తప్పైనను సరే ఏం చేశాడు? తీసుకొని తిన్నాడు. తినడం వల్ల జనరేషన్ మొత్తం సెన్ఫుల్ హ్యూమన్ లైఫ్ ఒక సెన్ఫుల్గా మారిపోయింది. వన్ డెసిషన్ దట్ యు ఆర్ మేకింగ్, ఐదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో, విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ బ్లెస్సింగ్. అదే ఎస్ నో ఎదుటి మనిషిని బట్టి ఆధారం చేసుకొనక వాక్యం ఏం చెప్తుంది? అది మంచి అయితే
వాక్యానుసారమైనదైతే దానికి సరే, అది నేను చేస్తాను, అది నేను ఉంటాను అని చెప్పాలి. వాక్యానికి విరుద్ధమైనది పాపం ఏదైనా నేను ఎదుట నిన్ను ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకొనకుండా నో అని నువ్వు చెప్పగలిగితే అదే వాక్యము నిన్ను ఎత్తుపట్టుకొని ఆదిస్తుంది. ఆశీర్వాదంలో మనము కూడా ఒక పాత్రలముగా మనం అవుతాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.